అందరికీ నమస్కారం. తెలుగు భాషాభివృద్ధి మార్గదర్శకాలు శీర్షికలో తెలుగు భాషాభివృద్ధికి ఏం చేయాలి అనే దాని మీద, ఈ అంశం మీద ఈరోజు ప్రధాన వక్తగా ప్రసంగించడానికి వచ్చారు డాక్టర్ రావి రంగారావు గారు. డాక్టర్ రావి రంగారావు గారు తెలుగు లోకానికి చిరపరిచితులు. వారి బయోడేటా ఆచార్య మునిరత్నం నాయుడు గారు పరిచయం చేస్తారు. ఆచార్య మునిరత్నం నాయుడు గారు దీనికి మోడరేటర్ గా పనిచేస్తున్నారు. అట్లాగే కౌండిన్య గారికి స్వాగతం, డాక్టర్ రావి రంగారావు గారికి స్వాగతం, ఆచార్య మునిరత్నం నాయుడు గారికి స్వాగతం. ఆచార్య మునిరత్నం నాయుడు గారు, మీరు ఇక టేకప్ చేయండి. నమస్కారం సార్, ధన్యవాదాలు ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు గారికి. ఈరోజు మనం తెలుగు భాష అభివృద్ధిపై చేపట్టవలసిన కార్యక్రమాలు అనే అంశం మీద, అంటే చర్యలు అనే అంశం మీద మనం ఈ ఉపన్యాసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో డాక్టర్ రావి రంగారావు గారు ప్రధాన వక్తగా ఉంటారు. ఆ తర్వాత ఆచార్య గోనా నాయక్ గారు కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల రాలేకపోతున్నారు. వారికి ప్రభుత్వ వేరే పని అప్పచెప్పడం వల్ల ఈరోజు రాలేకపోతున్నారు. ఆ తర్వాత శ్రీ కౌండిన్య తిలక్ గారు నవోదయ పాఠశాలలో ఆయన గత 30 ఏళ్లుగా పనిచేస్తున్నారు వారు. ఆ తర్వాత మలేషియా నుండి వచ్చారు, అప్పలనాయుడు సార్ వచ్చారు. సార్ స్వాగతం సార్. నమస్కారం సార్, స్వాగతం స్వాగతం స్వాగతం. అప్పలనాయుడు సార్ స్వాగతం చెప్తూ ఇప్పుడు రావి రంగారావు గారి గురించి మొదట మనం పరిచయం చేసుకుందాం. వారు గత 3 దశాబ్దాలుగా 32 ఏళ్ళు పూర్తిగా మచిలీపట్నం ఆంధ్ర ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో వారు పనిచేశారు. అధ్యాపకులుగా, ఆ తర్వాత ప్రధాన ఆచార్యులుగా పనిచేయడమే కాకుండా ఎన్నో బిఈడి, ఎంఈడి పాఠ్య ప్రణాళికలో సభ్యులుగాను, నాగార్జున విశ్వవిద్యాలయం బిఈడి, ఎంఈడి వంటి పాఠ్య ప్రణాళికలకు చైర్మన్ గాను వ్యవహరించారు. వారు మనకు చాలా సుపరిచితులని బిట్టు వెంకటేశ్వర్లు గారు అన్నట్టు వారు మచిలీపట్నం సాహితీ మిత్రులు. అదేవిధంగా ఇప్పుడు మచిలీపట్నం నుండి వారు రిటైర్ అయిన తర్వాత గుంటూరులో వచ్చి స్థిరపడ్డారు. అక్కడ అమరావతి సాహితీ మిత్రులని కూడా మొదలు పెట్టడమే కాకుండా కవితలు అల్లడం మీద వాళ్ళు కార్యశాలలు నిర్వహించి రాబోయే తరాన్ని, కవులను, రచయితలను తయారు చేయడానికి వారి సాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారు. వారిని గురించి చెప్పాలంటే చాలానే ఉంది. దాదాపు 24 గ్రంథాలు రచించారు. ఒక 11 గ్రంథాలకు సంపాదకులుగా ఉన్నారు. వారిపై రావి రంగారావు రచనలు ఒక పరిశీలన, తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఒక ఎంఫిల్ గ్రంథం వెలువడింది. అదేవిధంగా రావి రంగారావు మినీ కవితలు అనేటువంటి దాని మీద చిత్రపు కిరణ్మయి, నాగార్జున విశ్వవిద్యాలయం. రావి రంగారావు కుంకుడుకాయ ఒక పరిశీలన, అంకెం శ్యామల, నాగార్జున విశ్వవిద్యాలయం. రావి రంగారావు పద్య కవితలు, ఓం ఉమా సరస్వతి, నాగార్జున విశ్వవిద్యాలయం. ఈ నలుగురు సార్ మీద ఎంఫిల్ పట్టా కోసం పరిశోధన చేసి వారి పట్టాలను సమర్పించడం జరిగింది ఆయా యూనివర్సిటీలకు. వారు 1952 జూలై 10వ తారీఖున అనంత వరప్పాడు అనే ఊరిలో జన్మించారు, గుంటూరు జిల్లాలోని. వారు తల్లిదండ్రులు అచ్చమ్మ, వీరయ్య. ఆయనకు కవిత్వం రాయడం, పిల్లలతో, యువకులతో రాయించడము, సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, పాల్గొనడం. 1985 నుండి 2004 వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉగాది కవితా పురస్కారం, అదేవిధంగా 2001లో ఉత్తమ మినీ కవితల సంపుటి అగ్గిపెట్టుకు మచిలీపట్నం ఆంధ్ర సారస్వత పరిషత్ పురస్కారం, 2003లో దేశోద్ధారక కాశీనాథుని పురస్కారం, 2005లో చెన్నై దక్షిణ భారత హిందీ ప్రచార సభ తెలుగు విశిష్ట సాహిత్య పురస్కారం, 2006లో పులికంటి సాహితీ సత్కృతి, 2009లో ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు విభాగం వారి ఆచార్య గంటి సోమయాజి గారి స్మారక పురస్కారం అందుకున్నారు. 2011లో తేజ సాహిత్య పురస్కారం కూడా వారు అందుకోవడం జరిగింది. విద్యావేత్తగా, అధ్యాపకుడిగా ఎంతో మంది
తమ శిష్యులను ప్రశిష్యులను వారు పొంది వారికి అవసరమైనటువంటి, ఎందుకంటే వారి ప్రధాన వృత్తి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు తయారు చేసేటువంటి కళాశాలలో అధ్యాపకులుగా ప్రధానాచార్యులుగా పనిచేశారు కాబట్టి వారి వృత్తికి సంబంధించి ఎన్నో పుస్తకాలు రాయడం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించినటువంటి బోధనా ప్రదీపిక, తర్వాత వచ్చి ఇటీవల కాలంలో బోధనా తరంగము అనే 2 పుస్తకాలు వారి విద్యారంగానికి సంబంధించి తెలుగు బోధనకు సంబంధించి చాలా విశిష్టమైన రచనలు. వాటికి మనకు ప్రభుత్వం పక్షాన కూడా ఎంతో గుర్తింపు వచ్చింది. వారు ఆ విధంగా సుపరిచితులు. ఇక వారి ప్రచురించిన గ్రంథాలు అమృత వృక్షము పద్యాలది, గుడ్ మార్నింగ్ మినీ కవితలు, ముఖం పుల్ల వచన కవితలు, కళలో కవిత ప్రయోగం, అదేవిధంగా తెలుగు బోధన ప్రదీపిక అప్పుడే చెప్పాను, నూరేళ్ల గెలుపు రాజకీయ మినీ కావ్యం, రేజర్లో సూర్యుడు అవినీతి వ్యతిరేకోద్యమ కావ్యంగా మలిచారు, పిల్లల్లో మినీ కవిత్వం రచనా నైపుణ్యాలు, మినీ కవిత శిల్ప సమీక్ష, అగ్గిపెట్టె, తర్వాత తెల్ల చీకటి, సామాజిక హైకూలు, అంటే అన్ని ప్రక్రియలోనూ వారు నివేశం ఉన్నది, కవితాలోచనం, కవిత వ్యాసాలు, అదేవిధంగా మినీ కవితలు, మినీ భావాలు, రావి పొడుపు కథలు, గుండె దీపాలు మినీ కవితలు, వచన కవితోదయం, ఎన్నికల చెరగులు, రావి శతకం, కుంకుడుగాయ వచన కవితలు, వెలుతురు వేళ్ళు మినీ కవితలు, అదేవిధంగా వెలుతుర వేళ్ళు కన్నడ అనువాదం, అదే పుస్తకాన్ని కన్నడంలో కూడా అనువాదం జరిగింది, కవితారంగం కవిత్వ వ్యాసాలు, అదేవిధంగా వింటివా ఏడుకొండల వెంకటేశ అనేటువంటి శతకాన్ని రచించారు. అటువంటి మహా వ్యక్తిని గురించి పరిచయం చేసే భాగ్యాన్ని నాకు కలిగినందుకు నేను బిట్టు వెంకటేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వారి ఉపన్యాసాన్ని ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. మునిరత్నం నాయుడు గారికి, బిట్టు వారికి, కౌండిన్య తిలక్ గారికి, అప్పలనాయుడు గారికి, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ, ఇది అనుసరిస్తున్నటువంటి సాహితీ మిత్రులకు ముందుగా నమస్కారాలు. నేను ఈ తెలుగు భాషకు సంబంధించి భాషలో కూడా ఒక ముఖ్యమైన భాగమైనటువంటి సాహిత్యాన్ని గురించి, ఈ తెలుగు పుస్తకాలను గురించి 5-6 అభిప్రాయాలు చెప్తా. మొట్టమొదటి అభిప్రాయం ఏంటంటే తెలుగు భాష బోధన గురించి. ఇది ఎప్పటి నుంచో అందరూ అడుగుతున్నదే. ఒక బలమైన పోరాట శక్తిగా మనం అడగాల్సినటువంటి విషయాలు ప్రభుత్వం వాళ్ళు చేయాల్సింది ఏంటంటే 1 నుంచి 5వ తరగతి వరకు తెలుగు మీడియంలోనే చదువు చెప్పి తీరాలి, ఇంగ్లీషు మీడియం ఉండకూడదు అని ఏ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటుందో ఆ ప్రభుత్వం తెలుగు భాషకి నిజమైనటువంటి మిత్రుడు అనమాట. ఎవరైతే నిర్ణయాలు ఇట్లా తీసుకోలేకపోతారో వాళ్ళు తెలుగు భాషకు మిత్రులు కాదు. ఎందుకు 1 నుంచి 5వ తరగతి వరకు మాతృభాషలోనే మీడియం ఉండాలంటే పెద్ద లిస్ట్ అవుతుంది అనమాట, ఎవరెవరు ఏ రకాలుగా చెప్పారు అనేది. దాని సారం చెప్తున్నాం. 5వ పాయింట్, సంపూర్ణ మానసిక శక్తుల వికాసం సాధ్యమయ్యేది మాతృభాషలో నేర్చుకున్నప్పుడే. ఇది తెలుగు నేర్చుకోవటం వలన, తెలుగు మీడియంలో నేర్చుకోవటం వలన అన్ని సబ్జెక్టుల్ని అవగాహన చేసుకునేటటువంటి మానసిక శక్తి కూడా పెరుగుతుంది. ఇంకొకటి, సొంత ఆలోచన పిల్లాడు కలుగుతుంది, సొంత వ్యక్తిత్వం ఏర్పడుతుంది, సృజనాత్మక శక్తి వాడి లోపల ఎక్కడెక్కడ ఏ రకాలైన సృజనాత్మక శక్తులు ఉన్నాయో అవన్నీ వికసించడానికి అవకాశం ఉంటుంది. పరిశోధన దృష్టితో చదువు కొనసాగిస్తాడు. పరిశోధన దృష్టి అంటే కేవలం పిహెచ్డి చేస్తాడు, ఎంఫిల్ చేస్తాడని కాదు. ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు ఆ విషయం ఏమిటి, ఎందుకు, ఎలా, దీన్ని ఎలా చేస్తే ఎలా ఉంటుంది, ఇంకో రకంగా చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక పరిశీలనాత్మక దృష్టి, పరిశోధనాత్మక దృష్టి పిల్లల్లో పెరగాలి. ఇలాంటి వాళ్ళు తయారవటం వల్ల ఏమవుతుందంటే ప్రపంచ శాంతికి ఈ తరాలు ఏమవుతారంటే బలమైన మూలాలు అవుతారు అన్నమాట.
ఇవన్నీ పెద్దలు ఎప్పుడో చెప్పినటువంటివి. ఈ ప్రయోజనాలను సాధించటానికి ప్రభుత్వం వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే 1 నుంచి 7 దాకా కూడా కొన్ని కమిటీలు ఉన్నాయి, కానీ 1 నుంచి 5 వరకు తక్షణం ఒక ఆర్డినెన్స్ ఇచ్చేసి తెలుగు మీడియం మాత్రమే ఉండాలి, ఇంగ్లీష్ మీడియం ఉండకూడదని ఇచ్చేది అది నిజమైనటువంటి ప్రజల ప్రభుత్వం అవుతుంది. ఇక ఈ తెలుగు భాష బోధనకు సంబంధించి ఇంకొక అభిప్రాయం, 1వ తరగతి నుంచి ఇంజనీరింగ్, డాక్టర్ కోర్సు, పాలిటెక్నిక్, ఇంకా సాంకేతిక పరమైనటువంటి రకరకాలైనటువంటి పెద్ద పెద్ద కళాశాలలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏ కళాశాలలో కూడా ఏ కోర్సుల్లో కూడా తెలుగు సాహిత్యం ఒక పేపర్ గా ఉండి తీరాలన్నమాట. అంటే డాక్టర్ వాడు కూడా తెలుగు సాహిత్యం పేపర్ చదివి ఉండాలి, ఇంజనీరింగ్ తెలుగు సాహిత్యం పేపర్ చదివి ఉండాలి, పాలిటెక్నిక్ వాడు తెలుగు సాహిత్యం పేపర్ చదివి ఉండాలి, లేదా ఐఐటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ కోర్సులో వాడు కూడా తెలుగు సాహిత్యం పేపర్ చదివి ఉండాలి. ఎందుకు ఈ తెలుగు సాహిత్యం పేపర్ చదివి ఉండాలి? దేశంలో తెలివి కలిగినటువంటి వాళ్ళు అనంతం, నీతి కలిగిన వాళ్ళు చాలా స్వల్పం. రోజు రోజుకి తెలివి కలిగిన వాళ్ళు పెరుగుతున్నారు, కానీ నీతి కలిగిన వాళ్ళు తగ్గిపోతున్నారు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళకి ఆ హృదయ వికాసం, ఆ సున్నితమైన హృదయం, ఆ గుండె తడి వాళ్ళకి పెరిగేటటువంటి పరిస్థితులు విద్యా వ్యవస్థలో లేవు. అదే ఒక తెలుగు సాహిత్యం పేపర్ పెట్టడం వల్ల అందులో ఉన్నటువంటి కొన్ని గుండె తడి పెంచేటువంటి కవితలు, ఉదాహరణ కరుణశ్రీ గారు పువ్వును కోస్తే పువ్వు బాధపడుతుందంటే ఆలోచిస్తే ఎంత సుకుమారమైన హృదయం పెరుగుతుంది. అట్లాగే గుండె తడి, తర్వాత తన స్వార్థమే కాకుండా తాను బతుకుతున్నది సమాజంలో ఇచ్చేటటువంటి రకరకాల వనరుల మీద నువ్వు బతుకుతున్నావు. ఈ సమాజం కలుషితం కాకుండా ఉండాలంటే ఈ పంచభూతాలు నువ్వు కలుషితం చేయకుండా ఉంటే నువ్వు బాగుపడతావు. ఎంత ఒక సామాజిక బాధ్యత, ఒక ప్రపంచ శాంతిని కోరుకోవటం, దేశాభివృద్ధిని కోరుకోవటం, సమాజానికి తనకు ఒక బాధ్యత ఉందని ఏంటంటే మంచి డాక్టర్లు ఉంటారు, మంచి ఇంజనీర్లు తయారవుతారు, మంచి సాంకేతిక నిపుణులు తయారవుతారు. ఈ మంచితనం అనేది తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేయటం వల్ల వస్తుంది. ఇది లేకపోవటం వల్లనే గొప్ప డాక్టర్లు కానీ వాళ్ళు వ్యాపారులు, గొప్ప గొప్ప ఇంజనీర్లు కానీ వాళ్ళు వ్యాపారులు. ఇది చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకొని ప్రచారం చేయాల్సినటువంటి విషయం. ఇక ఇంకొకటి కూడా ఉంది, తెలుగు భాష అంటే బోధనకు సంబంధించిన కూడా మనం ఆలోచించాలి. ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉపాధ్యాయుల ఎంపికలో ఏం లేదు, ఏబిసిడీలు మొత్తం 100, 150, 200 ఇస్తారు. ఏదో ఒకదానికి టిక్ పెడితే అందులో మార్కులు హైయెస్ట్ మార్క్ వచ్చిన తీసుకొచ్చి స్కూల్లో పడేస్తారు, టీచర్ అవుతాడు. ఇది తెలుగు టీచర్ ఎంపికకు పనికి రాదు. ఎందుకంటే తెలుగు టీచర్ అనేవాడికి వాడి ఉచ్చారణ ఎలా ఉంది, వాడి వ్యక్తీకరణ నైపుణ్యం ఎలా ఉంది, మాట్లాడే ధోరణి ఎలా ఉంది, అలాగే లిఖిత రూప నైపుణ్యం కూడా, రాస్తున్నాడా, సరైన భాషా పరిజ్ఞానంతో రాస్తున్నాడా, వాక్య నిర్మాణం బాగుందా, సూటిగా ఉందా, మాట్లాడేటప్పుడు వీడు మాట్లాడుతుంటే వీడు చెప్పేది పిల్లలకి అర్థమయ్యే పద్ధతిలో ఈయన శైలి విన్యాసం ఉందా, ఇన్ని అంశాలు. అలాగే రకరకాల ప్రక్రియలు ఉన్నాయి. తెలుగు పంతులు గారు చదవాల్సినటువంటి గద్యం చదివే విధానం వేరు, పద్యం చదివే విధానం వేరు, గేయం చదివే విధానం వేరు, ఒక వచన కవితను చదివేటువంటి విధానం కూడా ఒకటి ఉంటుంది. నారాయణ రెడ్డి గారిని చూస్తే మనకు అది ఇట్లాంటి చూస్తే గుర్తుకొస్తుంది. ఇట్లా రకరకాల ప్రక్రియలకు అనుగుణమైనటువంటి నైపుణ్యం ఉండాలి. ఇన్ని సంగతులు ఉన్నాయి కాబట్టి కేవలం ఆబ్జెక్టివ్ టైప్ లో ఉండేటువంటి పరీక్షలు తెలుగు టీచర్లకు పనికిరావు. చాలా సిస్టమేటిక్ గా దానికి ప్రశ్నపత్రం రూపకల్పన జరగాలి. సిస్టమేటిక్ గా తెలుగు అధ్యాపకుల ఎంపిక జరిగితే వీళ్ళకి వెలుతురు ఉంటది. వెలుతురు ఉన్నవాడు ఏం చేస్తాడంటే చీకట్లో వెలుతురు పంచుతాడు. వీళ్ళకే వెలుతురు లేకపోతే, వీళ్ళే చీకటైతే ఎదురుగా ఉన్నటువంటి చీకటి దీపాలు కూడా ఆర్పేస్తారు. అందుకని తెలుగు అధ్యాపకుల ఎంపిక విషయంలో ప్రభుత్వాలు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు.
తర్వాత ఇంకొకటి ఏంటంటే తెలుగు సాహిత్యాన్ని గురించి కూడా ఈ సందర్భంలో తెలుగు సాహిత్యాన్ని గురించి తెలుగు పుస్తకాల నుంచి కూడా రెండు మాటలు. ఇప్పుడు ట్యాంక్ బండ్లో గొప్ప గొప్ప విగ్రహాలు పెట్టారు, ఇవి పగలగొట్టారు అని ఎంత ఆవేదన పడుతున్నాం కదా. ఇప్పుడు అది అట్టు ఉంచుదాం. ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడింది కదా. ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా కృష్ణా నది మీద కొత్త కొత్త వంతెనలు వస్తున్నాయి కదా. ఆ వంతెనల పక్కన గొప్ప గొప్ప కవులు రచయితల విగ్రహాలు పెట్టవచ్చు. ఒకవేళ నది మీద కుదరదు, ట్యాంకు బండి అంటే ఏదో మహావిశాలం ఇది కాదనుకుంటే ఒక మార్గం ఉంది. విజయవాడ నుంచి అమరావతికి వచ్చే రహదారుల్లో, గుంటూరు నుంచి అమరావతికి వెళ్లే రహదారుల్లో, లేదా రేపు అనంతపురం నుంచి వచ్చేటువంటి రహదారుల్లో ప్రతి కిలోమీటర్కి ఒక కవి రచయిత యొక్క భారీ విగ్రహం పెట్టి ఆ విగ్రహం దగ్గరే కొన్ని గదులు నిర్మించి ఆయన సాహిత్యాన్ని చదువుకోవటానికి, ఆయన సాహిత్యాన్ని ఒక మ్యూజియం లాగా ఒకటి పెట్టి ఆ కవిని గురించి చూసేవాళ్ళు, టూరిజం కూడా పెరుగుద్ది పెట్టి, ఇక్కడే ఒక సమావేశ మందిరం కూడా పెట్టి ప్రతి కిలోమీటర్కి ఒక కవి పేరుతో విగ్రహం, ఈ భవనాలు, తర్వాత మ్యూజియం, సమావేశ మందిరం. ఆ కవిని గురించి చక్కగా నెలకు ఒకసారి ఉపన్యాసాలు ఏర్పాటు చేసి కవుల్ని మనం తలుచుకోవాలి. నాకు భక్తి ఉంది, నాకు సనాతన ధర్మం నాకు ఎక్కువ, నాకు మన మతం గొప్పది అని కబుర్లు కాదు కావాల్సింది. దీనికి మూలకారకులైనటువంటి నన్నయ్య గారి బొమ్మ పెట్టు, తిక్కన గారి బొమ్మ పెట్టు, ఎర్రన పెట్టు, ఇట్లా మనం కవులందరినీ కూడా కొందుకూరి ఇటువంటి వాళ్ళు, గోదావరి ఇటువంటి వాళ్ళందరినీ కూడా మనం పెట్టి మన ఇవాళ ట్యాంకు బండు బొమ్మలదే ఉంది. అమరావతికి రకరకాల రహదారుల్లో ఈ ఎన్నో కిలోమీటర్ల దగ్గర ఈ బొమ్మలు ఉంటాయి, ఇలా అక్కడ మ్యూజియంలు ఉన్నాయి, ఆ సమావేశ మందిరాలు ఉంటాయి. ఎవరన్నా వెళ్ళి కార్యక్రమం పెట్టుకోవాలంటే కూడా ఇక్కడ సమావేశ మందిరంలో పెట్టుకోవచ్చు అనే పద్ధతిలో ఆలోచిస్తే అది తెలుగుదేశం ప్రభుత్వం అవుతుంది. లేకపోతే తెలుగు అనేది ప్రయోజనం లేనిది అవుతుంది అనమాట. ఈ విషయంలో భాషా ప్రియులందరూ కూడా, సాహిత్య ప్రియులందరూ కూడా పోరాటాలకి ఎప్పుడు మనం ఒక అడుగు ముందుకేసి నలుగురిని కలుపుకొని పోయేటటువంటి చైతన్య కృషిలో ముందుకెళ్ళాలి. ఇంకొకటి ఏంటంటే తెలుగు పుస్తకాలు. ఈ గ్రంథాలయాల్లో పుస్తకాలు కొని 10 ఏళ్లకు పైన అయిందండి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి 6 నెలలు అనుకోండి, ఇంతకుముందు గవర్నమెంట్ వచ్చింది, అంతకుముందు 5 ఏళ్ళు కూడా గవర్నమెంట్ తెలుగుదేశం ఉంది, తర్వాత వైకాపా వచ్చింది. ఈ వైకాపా గవర్నమెంట్ లో పుస్తకాలు కొనలేదు నిజమే. ఇంతకుముందు తెలుగుదేశం 5 ఏళ్ళు గవర్నమెంట్ లో కూడా పుస్తకాలు సరిగా కొనలేదని గుర్తు చేస్తుంది. సరే, అది అయిపోయింది. ఆ 5 ఏళ్లలో అమరావతి అన్నారు, పుస్తకాలు లేవు. మళ్ళీ రెండో గవర్నమెంట్ వచ్చింది, అమరావతి లేదు అన్నాడు, ఇక్కడ పుస్తకాలు లేవు, ఏదో ఒకసారి కొద్దిగా కొన్నారు. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే ఒక ప్రభుత్వం మీద ఒక కసి పెట్టుకుని ఉన్నప్పుడు భాషా ప్రియులు, సాహిత్యవేత్తలు ఒక కన్నేసి చూస్తుంటారు. మరి మార్చి అయిపోయింది, ఇంతవరకు పుస్తకాలు అనేది కొనటం అనేది ఆంధ్రప్రదేశ్లో జరగలేదు. ఇక్కడ చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, మీ సొంత డబ్బు ఇవ్వద్దండి ముఖ్యమంత్రి గారు, మీ సొంత డబ్బు ఇవ్వద్దండి గ్రంథాలయ శాఖ మంత్రి గారు, గ్రంథాలయాలకి సెస్ అనే పేరుతో మీరు వసూలు చేస్తున్నారు. ఆ సెస్సుని మీ ఖాతాలోకి జమ కాకుండా ఎక్కడ కింది స్థాయి నుంచే, పంచాయతీ స్థాయి నుంచే ఆ సెస్సు డైరెక్ట్ గా గ్రంథాలయ శాఖలో పడేలాంటి ఉత్తర్వులు ఇచ్చేందుకు అందులోనే పడేట్టు మీరు చేయకూడదు. గ్రంథాలయ శాఖకి సెస్సు కనుక పడితే గ్రంథాలయాలు అభివృద్ధి చెందుతాయి, పుస్తకాలు కొనొచ్చు, విశేషమైనటువంటి అనేకమైనటువంటి పఠన మందిరాలు నిర్మించవచ్చు, ఎన్నో చేయొచ్చు. అంత కోట్లలో డబ్బు వస్తుంది అనమాట. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి కూడా సెస్సు ఎంత ఉపయోగపడింది గ్రంథాలయానికి, అది ప్రశ్నార్థం. అలాగే ఆర్ఆర్ఎల్ వాళ్ళు మనకి అక్కడ కేంద్ర స్థాయిలో కొంటారు, వాళ్ళు కొనటానికి కూడా ఇక్కడ మనం ఏం చేస్తే కొనాలో ఆ విషయంలో కూడా మన ఇక్కడ ప్రభుత్వాలు చొరవ చూపాలి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, తెలుగు పుస్తకాలు కొనటం అనేది లేకపోతే మనం ఏ రకంగా మనం పుస్తకాలు ప్రచురించుకుంటాము, ఏ రకంగా దాన్ని మనం
బయటకు పంపుకోగలుగుతాం. ఈ సందర్భంగా ఇంకొక పని కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చేయాల్సిన ముఖ్యమైన పని, కొన్ని సంవత్సరాలుగా కొన్ని దశాబ్దాలుగా ప్రింటెడ్ బుక్స్ ని మన కవిమిత్రులకు పంపుకోవటానికి 100 గ్రాముల పుస్తకం ఉంటే ₹1 పెన్లు అంటిస్తే ప్రింటెడ్ బుక్ అని కొట్టి బుక్ పోస్ట్ ప్రింటెడ్ బుక్ అని ఇస్తే ₹1తో పోయేది. అది మొత్తం రద్దు చేశారు ఈ కేంద్ర ప్రభుత్వం. అది రద్దు చేసిన తర్వాత ఇప్పుడు ఒక మిత్రుడికి మనం ఆర్డినరీ పోర్ట్ లో కూడా ఒక పుస్తకం పంపాలంటే ₹40 దాదాపు ఖర్చు అవుతుంది. ఇది నిజంగా అసలు చేయదగిన పనేనా? ఒక వైజ్ఞానిక విప్లవం, వైజ్ఞానిక వికాసం, పుస్తకాలు సరస్వతి మూర్తులని కదా మీరు. మన మతంలో పుస్తకాలంటే సరస్వతి అమ్మవారు. నువ్వు సరస్వతి గుడికి వెళ్ళి నమస్కారం పెడుతున్నావే, మరి పుస్తకాలు ఇలా జనంలోకి ప్రసారం అవటానికి ప్రతిబంధకం అయితే ఎంత ఇబ్బందిగా ఉంటది. ఇది కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కూడా ఆలోచించాలి. వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? రాష్ట్ర ప్రభుత్వం నుంచి, మన కవులు కళాకారుల నుంచి ఒక ఉద్యమంలాగా వాళ్ళకి మెయిల్స్ పంపటం లాంటిది చేస్తే గాని మళ్ళీ ఆ పరిస్థితి పునరుద్ధరణ జరగాలంటే మనం కృషి చేయాలి. ఈ సంగతి మనందరం కూడా తెలిసిన విషయాలైనా కానీ వీటిని చాలా జాగ్రత్తగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. చివరిలో ఇంకొక భావం చెప్పి నేను ముగిస్తాను. ఇక కవుల్ని రచయితల్ని గుర్తించడానికి ప్రభుత్వాలు ఏం చేస్తుంటాయంటే ఏదో పురస్కారాలని కళారత్నాలని ఇస్తా ఉంటాయి. నేను కవిత్వానికి కూడా ఒక మూల్యాంకనం స్కేల్ ఉండాలని నేను చెబుతా. ఒక కవితల పోటీ పెట్టారు. ఒక కవితను ఎంచుకున్న తర్వాత ఈ కవిత ఎందుకు ఎంపిక చేశారనేది ఒక మూల్యాంకన స్కేల్ తయారు చేసుకొని న్యాయ నిర్ణయం చేసిన వాడు చెప్పగలిగి ఉండాలి. ఒక పోటీకైనా సరే, ఒక పురస్కారైనా సరే, కేంద్ర సాహిత్య అకాడమీకైనా సరే, తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాలకైనా సరే, ఎందుకు ఈ పుస్తకానికి ఇవ్వగలిగిన స్కేల్ తయారు చేసుకొని ఆ స్కేల్ ప్రకారం ఈ పుస్తకం ఉందని ఇవ్వాలన్నమాట. ఇలాగే నేనేం చెప్తున్నానంటే, ఈ పురస్కారాలు ఇచ్చేటప్పుడు కూడా ప్రభుత్వం మొన్న ఈ మధ్య నేను ఒక మాట విన్నా, తెల్లారేదాకా కూడా ఫలితాలు ఎవరెవరికి పురస్కారాలు ఎవరికి కళారత్నాలు ఇచ్చామని ఎందుకు చెప్పలేదంటే, అది తెలియజేస్తానంట వీళ్ళ మీద ఒత్తిడి పెరుగుతుందంట. ఇది ఎక్కడైనా కానీ ఎంత అశాస్త్రీయమైనటువంటి ఆలోచన. దీనివల్ల ఇంకోటి కూడా అంటే మీకు సరైన న్యాయ నిర్ణయం చేయటం మీరు చేయలేకపోయామని ఒప్పుకున్నట్టు కూడా అవుతుంది. దీనికి ఒకటే పరిష్కారం, నువ్వు పురస్కారాలు ఇస్తున్నావు, తెలుగు విశ్వవిద్యాలయం అయినా, సాహిత్య అకాడమీ అయినా, ప్రభుత్వం ఇచ్చే పురస్కారాలైనా, ప్రైవేటు సంస్థలు ఇచ్చే సత్కారాలైనా కానీ ఒక మూల్యాంకన స్కేల్ పెట్టుకోండి. అది అన్ని ఒక్కనగా నువ్వు నీ ఇష్టం స్కేల్ పెట్టుకో. ఈ సంవత్సరం పురస్కారాలు ఇద్దాం అనుకున్నాం, మాకు ఈ అంశాలు ఉండాలి, ఇన్ని పుస్తకాలు ఉండాలి, ఇలా ఈ అంశాల మీద పుస్తకాలు ఉండాలి, లేకపోతే ఈ ప్రక్రియలో ఉండాలి, ఇంతకాలం నుంచి రాస్తూ ఉండాలి, ఇంత బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఏదో ఒకటి పెట్టుకోండి. నేను చెప్పేది ఇదేనే కాదు, ఒక బ్యాగ్ పెట్టుకొని మీరు పురస్కారాలకి దరఖాస్తులు ఆహ్వానించండి. ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నా, ఈ రకంగా మూల్యాంకనం ఒకటి పెట్టుకొని పురస్కారాలు ఆహ్వానించటం ఒక పద్ధతి. ఇంకో పద్ధతి కూడా ఉంది. అసలు ముందు మీకు మూల్యాంకనం స్కేల్ వద్దు, పురస్కారాల దరఖాస్తులు ఆహ్వానించు, ఇంకొక 5,000 వచ్చినాయి. 5,000 వచ్చిన తర్వాత అవన్నీ కూడా నువ్వు చక్కగా ఒక పద్ధతిలో ఒక లైన్ లో పెట్టుకున్న తర్వాత వాటిని వర్గీకరణ చేసిన తర్వాత ఆ వర్గీకరణ ఆధారంగా అప్పుడు నువ్వు మూల్యాంకన స్కేల్ తయారు చేసుకోవచ్చు. మనకు వచ్చినటువంటివి కాబట్టి మనం 100 మందికి పురస్కారాలు కళారత్నాలు ఇద్దాం అనుకున్నాం కాబట్టి ఈ వచ్చిన వాటిల్లో హైయెస్ట్ గా ఈ అంశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ పుస్తకాలు రాశారు, ఇక్కడ వీళ్ళు రాసినటువంటి దానికి ఏంటంటే ఇది ఫలానా కవిత్వంలో ఫలానా పుస్తకాలు ఫలానా ఏ గ్రేడ్ లో ఉన్నాయి లేదా బి గ్రేడ్ లో ఉన్నాయి. ఇట్లా మనం ఏంటంటే పరిశోధన చేశారు. వీళ్ళు చేసినటువంటి పరిశోధన ఒక కొత్త రకం పరిశోధన. ఇప్పుడు వచ్చామని చెబుతున్నాం. ఎలా ఉంటుందంటే అందరూ పరిశోధన చేస్తారు. నేను పరిశోధన దేని మీద చేశానంటే పిల్లలతో కవిత్వం రాయించడం ఎట్లా అని నేను పరిశోధన చేశాను. ఇది ఒక అద్భుతమైన పరిశోధన అని నేను అంటల్లా. షేకూర్ రామారావు గారు ఇటు గ్రౌండ్ బ్రేకింగ్ రీసెర్చ్ అన్నాడు ఆయన. ప్రపంచంలో ఇలాంటి పరిశోధన నేను చూడలేదన్నాడు. ఇలాంటివి ఏదో నాకు ఇది సందర్భం వచ్చిందని నేను చెప్పట్లా, వాళ్ళు మీకు పంపినటువంటి బయోడేటాల్లో ఇలా కొత్త చేసినటువంటి వాళ్ళు
ఎక్కువ మందికి ఉపయోగపడే పద్ధతుల్లో ఎన్నో పరిశోధనలు ఉంటాయి, ఎన్నో పుస్తకాలు ఉంటాయి, ఎంతో విశిష్టమైన కృషి ఉంటది. వాటిని మీరు టిక్ పెట్టుకొని వాటిని ఒక మూల్యాంకన స్కేలుగా తయారు చేసుకొని, ఇదిగోండి ఈ మూల్యాంకన సూత్రాల ప్రకారం మేము పెట్టుకున్నాం, దీని ప్రకారం ఈ పురస్కారాలు ఇచ్చాం, దీని ప్రకారం ఈ కళారత్నాలు ఇచ్చామని చెప్పి నువ్వు 10 రోజులు కాదు, నెల రోజుల ముందు పెట్టినా గానీ ఎవరో నిన్ను ప్రశ్నించరు. ఇది ఇలా మన తెలుగు భాషకి అభివృద్ధిలోకి రావాలంటే, తెలుగు వాళ్ళని తెలుగు వాళ్ళుగా బతకాలంటే, మనుషులు మానవత్వ మూర్తులుగా వెలగాలంటే మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు మనం అనుకున్న పద్ధతుల్లో భాష కోసం, సాహిత్యం కోసం, కవులు రచయితల కోసం, మన గ్రంథాలయ వికాసం కోసం, విజ్ఞానం కోసం, పౌరుల్ని సొంత బుర్రలుగా ఉన్న వాళ్ళగా తీర్చిదిద్దటం కోసం, దేశం యొక్క మంచిని కోరుకునేటువంటి మంచి మనసులు, సాంకేతిక నైపుణ్యాలు ఉన్న వాళ్ళలో కూడా ఈ మంచి మనసులు పెంపొందించడానికి, అవినీతి తగ్గటానికి, నీతి పెరగటానికి, ఆర్ద్రత పెరగటానికి, మనుషుల్ని ప్రేమించటానికి బాగా చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా బాగా పూనుకోగలుగుతారని నా నమ్మిక. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మునిరత్నం నాయుడు గారికి, విట్టు వారికి, మిత్రులందరికీ కూడా నా కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సార్ మేమే మీకు నమస్కారాలు చెప్పాలి. ఎందుకంటే మీరు చెప్పిన విషయాలు చాలా, అంటే ముఖ్యంగా మీరు మా తెలుగు మాధ్యమ బోధన గురించి చెప్పారు. అదేవిధంగా ఉన్నత స్థాయి అంటే ఇంజనీరింగ్, మెడిసిన్లో కూడా తెలుగు పేపర్ ఒకటి కంపల్సరీగా ఉండాలి అని చెప్పారు. అవి రెండు చాలా ఇంపార్టెంట్ అయినవి. తర్వాత టీచర్ల ఎంపికలో కూడా మీతో నేను 100 కాదు 200% ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే నేను కూడా దాంట్లో పేపర్ సెట్టర్గా కూడా వ్యవహరించాను. కాబట్టి కంపల్సరీగా వారికి వాక్శుద్ధి ఉందా లేదా, ఏమి అంటే ధ్వనుల యొక్క ఉచ్చారణ ఇదే మనం ఎలా చేస్తున్నారు అటువంటి విషయం కానీ, మీరు అన్నట్టు ప్రక్రియల్లో వాళ్ళకి అనుభవం ఉందా లేదా, ఏ కవిని గురించి ఎలా ఏంటిని చెప్పే జ్ఞానం లేకుండా ఉండే వాళ్ళను అపాయింట్ చేస్తే కనీసం ఏ రచన ఎవరిది, అది ఏ ప్రక్రియకి సంబంధించింది అనే జ్ఞానం కూడా లేని వారు ఈరోజు ఆ ఉన్నత స్థానాల్లో కూడా ఉపాధ్యాయులుగా, అధ్యాపకులుగా ఉండి మన తెలుగు భాషకు ద్రోహం చేస్తున్నారు. అటువంటి వారిని నేను క్షమిస్తామని కోరుతున్నాను. ఎందుకంటే మన ఎంపిక విధానం, మన పద్ధతులు అలా ఉన్నాయి కాబట్టి. ఇక మీరన్న గ్రంథాల ఉద్యమంలో కానీ తేజమూర్తులు కానీ చాలా చాలా అవసరం. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు 2 ప్రభుత్వాలు అయినాయి కాబట్టి ఇక్కడ ట్యాంక్ బండ్ మీద ఏదైతే ఉన్నాయో అదే విధంగా తమిళనాడులో మనకు మెరీనా బీచ్ దగ్గర ఎట్లా ఉన్నాయో మన దగ్గర కూడా అలాంటివి పెట్టి వారి రచనలను అందుబాటులో పెడితే 10 మంది తెరుచుకొని వారు రాబోయే కాలానికి తయారవుతారని. తర్వాత మీరు అన్నిటికన్నా ముఖ్యమైన అంటే మీరు పిహెచ్డీనే దాని మీద చేసినామంటున్నారు. కవితలు రాయడం పిల్లలకు ఎలా నేర్పించాలని, అది ఏమైనా మీ దగ్గర జిల్లాల వైజ్ ఏమైనా చేశారా, లేకపోతే ఎలా చేశారు సార్? నా ప్రశ్న అది. ఏం చేశానంటే ఒక 300 మంది పిల్లల్ని తీసుకున్నాను. హై స్కూల్స్ లో ఉన్నటువంటి పిల్లల్ని తీసుకొని 8, 9, 10 తరగతి పిల్లల్ని తీసుకున్నాను. తీసుకొని ఏం చేశానంటే స్టెప్ బై స్టెప్ చివరికి ఒక కవితలాగా తయారయ్యేలాగా వాళ్ళలో ప్రాసలను అర్థం చేసుకునేటువంటి అభ్యాసం ఒకటి, తర్వాత రెండోది శబ్దాలంకారాలను అర్థం చేసుకునే ప్రాసెస్ ఒకటి, తర్వాత అర్థాలంకారాలని వాళ్ళు ఉపయోగించడం ప్రాసెస్ ఒకటి, తర్వాత ఈ దత్తపదులు అనేది అవధానాలు చేస్తారు చూసారా, కొన్ని పదాలు పిల్లలకి ఇచ్చి ఈ పదాలు ఈ 4 పాదాల్లో రాయండి, ఈ పదాలు చివరి రావాలని, ముందు రావాలని, మధ్య రావాలని రకరకాల విన్యాసాలు చేయిస్తూ వీటి మీద మీకు తోచిన అంశం మీద రాయమని, కొన్ని మనం ఇచ్చిన అంశం మీద కొన్ని రాయమని, అట్లా క్రమంగా ఏం చేశానంటే చివరికి వచ్చేసరికి ఏంటంటే ఒక అంశం మీద మీరు చక్కని ఒక కవిత రాయండి, అది 4 లైన్లు ఉండొచ్చు, మినీ కవితను దృష్టిలో పెట్టుకుని ఒక మినీ కవిత రాస్తారు కదా అని మీరు 4 లైన్లు రాయొచ్చు, 5 లైన్లు, ఇన్లైన్లు ఉండదు, దీనికి ఏం ఛందస్సు ఉండదు, మీకు తోచిన పద్ధతిలో రాయండి అని ఒక 12 స్టెప్స్ తీసుకొని పిల్లలకి ఒకదాని తర్వాత ఒక ప్రశ్నావళి రూపొందించి ఆ ప్రశ్నావళి క్రమంలో ఫిలప్ చేసుకుంటా పిల్లాడు ఒక 40 నిమిషాలు ఆ ప్రశ్నావళి వాడికి ఇస్తారు. 40 నిమిషాలు ఒకదాని తర్వాత ఒకటి చదువుకుంటూ వచ్చేసరికి చివరికి వచ్చేసరికి వాడు మంచి కవిత రాయగలిగాడు అనమాట. ఇక్కడ ఏం చేశానంటే ఇలా వీళ్ళు రాసినటువంటి కవితలన్నింటినీ కూడా మీలాంటి వాళ్ళకే పంపించి ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడ్ ఇవ్వండి సార్ అన్న తర్వాత
ఆ ప్రకారంగా వాళ్ళందరూ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అండి ఏ గ్రేడ్ కవితలు 60% వాళ్ళు రాసిన కవితల్లో 60% ఏ గ్రేడ్ కవితలు వచ్చినాయండి. తర్వాత 30% బి గ్రేడ్ వచ్చినాయి, ఒక 10% సి గ్రేడ్ వచ్చినాయి అనమాట. అంటే ఏంటంటే మనకు మెజారిటీ పిల్లలు వాళ్ళు అంతకుముందు ఎప్పుడు కవిత్వం రాయటం అనేది వాళ్ళతో ఏ గురువు రాయించని పిల్లలు. కేవలం మనం ముందు కాస్త మోటివేషన్ చేయించాను. నేను చేసింది అంటే మొట్టమొదట ఒక అరగంట మోటివేషన్. కవిత్వం అంటే ఏంటి, కొంచెం కొన్ని ఎగ్జాంపుల్ చేస్తూ, మామూలుగా చెప్తే కవిత్వం కాదు, అందంగా చెప్తే కవిత్వం, ఏదో కొన్ని కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పిన తర్వాత వాళ్ళు మోటివేట్ అయిపోతారు. తర్వాత క్వశ్చన్ ఒకటి ఒక 40 నిమిషాలు ఇస్తే, తర్వాత ఒక అరగంట వదిలిపెట్టి అరగంటలో 12 స్టెప్పులు అయిపోయి చివరికి మంచి కవిత రాసి ఇచ్చేసారు. ఇలా వీటన్నిటిని తీసుకొని నేను విశ్లేషణ చేస్తూ, అంటే ఒక ఎక్స్పెరిమెంట్, ఒక విశ్లేషణ రెండు కలిపి చేసినటువంటిది పిల్లల్లో కవిత్వ రచనా నైపుణ్యాలు నా పిహెచ్డి థీసిస్. అది పుస్తకాలు ఉన్నాయి ఆంధ్రదేశంలో అన్ని గ్రంథాలయాల్లో కూడా 3000 కాపీలు వేసాం. దాదాపు ప్రతి పెద్ద లైబ్రరీలో కూడా 2 రాష్ట్రాలు పిల్లల్లో కవిత్వ రచన నైపుణ్యాల పుస్తకం ఉంది. ధన్యవాదాలు సార్. మరి ఎందుకు అడిగానంటే, నేను నెల్లూరు ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో ఉన్నప్పుడు తెలంగాణలో ఒక ఐఏఎస్ గారు, ఆయన ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ఉన్నారు, వారు మొదలుపెట్టి ఒక 4-5 జిల్లాల్లో వాళ్ళు తయారు చేసి పిల్లల చేతనే రాయించిన కవితలను మీరు చెప్పినట్టే ఎంపిక చేసి పుస్తకం రూపంలో కూడా తెచ్చారు వాళ్ళు. అది మాకు కూడా చెప్తే నేను 1-2 జిల్లాల్లో ప్రయత్నం చేశాను. హిందూపూర్ జిల్లాలో దాదాపు ఒక 60 మంది విద్యార్థులు, అక్కడ యొక్క తెలుగు ఉపాధ్యాయుల దాన్ని ఏమంటారు, ఇంట్రెస్ట్ అని మనం మాట ఇంగ్లీష్ లో వాడుతున్నాను, అది బట్టే జరిగింది. కాబట్టి ఉపాధ్యాయులు తలుచుకుంటే పద్యాలు నేర్పించవచ్చు, పద్యాలు రాయించవచ్చు. కాబట్టి ఇక్కడ వచ్చిన తేడా ఉంది సార్. ఏంటంటే పిల్లలతో రాయించాలనే ఉత్సాహం మనకు ఉంటాం, నిజంగా వాళ్ళకి నమస్కారం చెప్పాలి. కానీ జనరల్ గా ఏదో ఒక కవిత 4-5 కవితలు ఇచ్చి దాన్ని మోడల్ తీసుకొని ఎలాంటి రాయిందని అంటూ ఒక పద్ధతి, ఒక టెక్నాలజీ తీసుకొని పదాల దగ్గర నుంచి వాడికి శబ్దాలంకారం, అర్థాలంకారం, ఒక టెక్నాలజీ యొక్క సాంకేతిక క్రమంగా భాషాపరమైన టెక్నాలజీ చివరి కవిత్వం దాకా మార్చేటువంటి ఒక క్వశ్చనరీ రూపకల్పన దానికి ప్రాణం అండి. అదే అవసరం. ఎందుకంటే మీటర్ గురించి మీరు ఖచ్చితంగా చెప్పగలిగితే అలంకారాలతో పాటు అన్ని వస్తాయి. అది వాడికే కవిత్వం అంటే ఒక అర్థాలంకారం ఉండాలి, శబ్దాలంకారం కూడా అవసరమైన చోట ఉండాలి అని ఇట్లా వాడి క్రమంగా. ధన్యవాదాలు సార్. మీకు ఈరోజు తెలుగు భాష అభివృద్ధి కోసం చేపట్టవలసిన చర్యలు అనే అంశం మీద డాక్టర్ రావి రంగారావు గారు చాలా ముఖ్యమైన అంశాలు, దాదాపు 7 అంశాల మీద వారు మనకు తెలియజేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఈరోజు మనకు ఒక ప్రత్యేకమైన అతిథి వచ్చాడు. మలేషియాలో పుట్టి పెరిగి అక్కడే తెలుగు ఉపాధ్యాయ శిక్షణ పొంది తెలుగు ఉపాధ్యాయుడిగా, తెలుగు ప్రధానాచార్యులుగా, ఆ తర్వాత నేడు వారు మలేషియా తెలుగు అకాడమీకి ప్రిన్సిపాల్గా, ప్రధాన ఆచార్యులుగా పనిచేస్తున్నారు. మలేషియా గురించి 2 నిమిషాలు నేను మాట్లాడిన తర్వాత వారిని ఆహ్వానిస్తాను. మలేషియాలో ఒకప్పుడు తెలుగు భాషా బోధన, తెలుగు మాధ్యమ బోధన బాగా ఉండేది. అయితే క్రమేపీ ప్రపంచీకరణ నేపథ్యంలో దాదాపు కొనగిలింది. ఆ తర్వాత తమిళ వారి యొక్క ప్రభావం కూడా దాని మీద ఉంది. అవన్నీ ఇప్పుడు చెప్పుకున్నది కాదు. అయితే వారు 2010-11 నుండి మొదలుపెట్టి 2013లో మా తెలుగు విశ్వవిద్యాలయంలో నేను మండలి వెంకటకృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం సంచాలకులుగా ఉన్నప్పుడు వారు నన్ను కలవడం జరిగింది. వారి అభ్యర్థన మేరకు తెలుగు విశ్వవిద్యాలయం పక్షాన వారికి ఒప్పందం కుదుర్చుకొని అక్కడ అమెరికాలో ఏదైతే పెట్టామో అదే విధంగా సర్టిఫికేట్ కోర్సును 4 ఏళ్ల కోర్సును వాళ్ళకు కూడా ఇచ్చాం. వాళ్ళు ఈరోజు బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరము అది కూడా వయో భేదం లేకుండా వాళ్ళు అందరూ నేర్చుకుంటున్నారు. వారిని తీర్చిదిద్దడానికి అక్కడ పాఠ్య పుస్తకాల రూపకల్పనలో అన్నిట్లోనూ వారే ఉండి చూసుకున్నటువంటి శ్రీ అప్పలనాయుడు గారిని వారిని ఉపన్యసించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. వారు 1947లో మలేషియాలోని బాగండతో అనే ఊర్లో జన్మించారు. ఆ బాగండతో అనే ఊరు తెలుగు వారందరూ మొదట మలేషియాకు వెళ్ళినటువంటి ప్రదేశం అది.
మలయా భాషలో ప్రావీణ్యం, తర్వాత తెలుగు భాషలోనూ ప్రావీణ్యం వారికి ఉంది. తెలుగు ఉపాధ్యాయ శిక్షణ శిబిరం ద్వారా వారు తెలుగు ఆంగ్ల ఉపాధ్యాయులుగా అక్కడ తెలుగు పిల్లలకు తెలుగు బోధించారు. ఆ తర్వాత ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందారు. మలేషియాలోని బాగండతో మలేషియా తెలుగు సంఘానికి కార్యదర్శిగా, అధ్యక్షుడిగా తెలుగు భాషా వ్యాప్తికి విశేష కృషి చేశారు. వారు అదేవిధంగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా అంటే ప్రధాన విభాగం, దేశం అంతటికి ఉన్నటువంటి తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియాకు కార్యదర్శిగా పనిచేశారు, ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. తెలుగు పుస్తకాలకు వారు నేతృత్వం వహిస్తున్నారు. ఇప్పుడు వారు డిప్లొమా కోర్సును పెట్టడానికి మన తెలుగు విశ్వవిద్యాలయం పక్షాన్ని పుస్తకాల రూపొందిస్తున్నారు. దానికి వారు ప్రధాన సంధానకర్తగా వ్యవహరిస్తున్నారు. వారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రజలందరికీ నమస్కారం అండి. ఒక మంచి వేదికని మీరు ప్రారంభించారండి సార్. ఈ తెలుగు భాషాభివృద్ధిని చేపట్టవలసిన వికాసాన్ని గురించి మనం ఏ రీతిలో సాయపడగలమనే ఒక అంశం పైన మనం మాట్లాడినందుకు ఈ సందర్భం నాకు మీరు అవకాశాలు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మొట్టమొదటిగా నేను మీకు ధన్యవాదాలు చెప్పాలండి సార్. మునిరత్నం గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకోసం ఇప్పుడు అదే సార్, మేము మా మలేషియాలో ఎక్కువ తక్కువ 150 సంవత్సరాల ముందు ఆంధ్రదేశం నుండి తెలుగు వాళ్ళం వచ్చాం. వచ్చినప్పుడు అతను ఎందుకోసం వచ్చామంటే సార్, కార్మికులుగా వచ్చా కారణం అప్పుడు ఇక్కడ ఆంగ్లేయుల పరిపాలన, సో వాళ్ళకి కార్మికులు కావాల్సి వచ్చినందువల్ల వాళ్ళు ఇక్కడ తెలుగు వాళ్ళు మనం అక్కడికి వచ్చినప్పుడు, సో తర్వాత 2005లో మా ప్రధానమంత్రి గారిని మాకు కలిసి ఆయన మాకు కోరుకున్నామండి, మాకు ఈ అవకాశాన్ని మీరు కల్పిస్తే తెలుగు భాషని, తెలుగు సంస్కృతిని, తెలుగు సంప్రదాయాన్ని కాపాడుకోవడానికి మాకు ఏదైనా ఒక అవకాశం దొరుకుతుంది అనగానే మా ప్రధానమంత్రి గారు మాకు కొంత డబ్బు సహాయం చేశారు. సో బడులు లేకపోయినప్పుడు కూడాను మేము శనివారం ఆదివారం పూట తర్వాత సెలవుల్లో, బడి సెలవుల్లో మేము తెలుగు తరగతులు నడిపి పిల్లలకు తెలుగు బోధించి ఆ తర్వాత అలాగే ఉత్తర తెలుగును బోధించి గవర్నమెంట్లోని యొక్క సందర్భాలు లేకపోతే తల్లిదండ్రుల పిల్లలు బడికి పంపరనే ఉద్దేశంతో మేము మన తెలంగాణ, అప్పుడు ఆంధ్రదేశం ప్రభుత్వం పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ, ఇప్పుడు అనుకుంటాను సార్ సురవరం ప్రసాద్ రెడ్డి గారు మీద ఆయన పేరులో కానీ ఇప్పుడు మనకు ఇక్కడ జరుగుతుంది. ఆ యొక్క విశ్వవిద్యాలయంతో మేము ఒక ఒప్పందం చేసుకొని పరీక్షలు జరుపుతున్నాం పిల్లలకి. ఇది 2013 నుండి ఆ పరీక్షలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం ప్రవేశిక, మాధ్యమిక, ప్రవీణ, విశారద ఈ 4 పరీక్షలు పెట్టి పిల్లలకి నేర్పిస్తున్నాం. ఇప్పుడు ఎక్కువ తక్కువ మాకు 7,000 మంది పిల్లలు, 7,000 మంది పిల్లలు తెలుగు రాయగలరు, చదవగలరు, మాట్లాడగలరు బాగా. అందులో మా మనవుళ్ళు కూడా ఉన్నారు. మా మనవుళ్ళు కూడా బాగా చదువుతారు, బాగా రాస్తారు తెలుగులోను. అండ్ దెన్ వారు ఇప్పుడు ఆ తెలుగు చదివిందే కాకుండా అదే సమయాన్ని వాళ్ళు చిన్న ఉద్యోగాలు కాదు, నా మనవడు లాయర్గా ఉన్నాడు, ఇంకొక మనవడు డాక్టర్గా ఉన్నాడు, ఇంకొక మనవరాలు డాక్టర్ చదువుతుంది. వీళ్ళు కూడా తెలుగు బాగా రాయగలరు, చదవగలరు. సో ఈ పరిస్థితికి మేము వాళ్ళు తీసుకురాగలిగాం ఈ తెలుగు తరగతుల వల్ల. సో ఇది నిజంగా మా మలేషియా తెలుగు సంఘానికి తప్పక ఒక ఏదంతో మా సంఘం యొక్క గొప్పతనమే మనం ఈ సందర్భంలో చెప్పగలం. సో ఇది ఇక్కడతోనే కాకుండా సార్, ఇది అలాగ మేమేం చేస్తున్నాము ఇతర దేశాల్లో కూడా. ఇక్కడ మాకు ప్రవాసాంధ్రులు ఉన్నారు మలేషియాలో, వాళ్ళు ఇక్కడికి వచ్చి మాకు సాయపడుతున్నారు కొందరు. సో వాళ్ళ ద్వారా కూడా ఒక్కోసారి వాళ్ళు ఇక్కడ కాంట్రాక్ట్లో పనిచేసి వీళ్ళు బయట దేశాలకు వెళ్తున్నారు. ఆ బయట దేశాలకు వెళ్ళి ఇదే తరగతి వాళ్ళు అక్కడ నడుపుతున్నారు. రేఖ అని ఒక అమ్మాయి ఇక్కడ తెలుగు చెప్పించింది, ఆమె ఇప్పుడు పోలాండ్లో ఉన్నారు. పోలాండ్లో తెలుగు తరగతి జరుపుతున్నారు ఆమె. అదేలా ఇక్కడ నుండి మేము తమిళనాడు కూడా వెళ్ళి మీట్ చేస్తున్నాం. వాళ్ళు చూసి కూడా వాళ్ళకి కూడా అక్కడ తమిళ బోధిస్తున్నారు, తరగతులు జరుగుతున్నాయి. మేము వాళ్ళ అనుబంధంగా కలిసి ఎలా ఇంకా మనం తెలుగు భాషను ఇంకా పెంపొందించినందుకు ఏ రీతిలో మనం సాయపడగలమని మేము జరుపుతూ వస్తున్నాం.
ఇది చాలా మేము చాలా సంతోషపడుతున్నాం. మేము ఇది పని చేయగలమండి. అయితే మా కోరిక కొన్ని ఉన్నాయి. ఆ కోరికలు ఏమంటే ఆంధ్రదేశం, తెలంగాణ వాళ్ళు మాకు మాతృదేశం. వాళ్ళు కానుండి మాకు ఏదో రీతిలోని కొంచెం బలమో లేకపోతే ప్రోత్సాహం ఉంటే ఇంకా మేము ఎక్కువగా బాగా చేయగలమని మాకు నమ్మకం ఉంది. కాకపోతే అది మా ఇప్పటి వరకు అది మాకు ఇంకా మేము దాన్ని వాళ్ళు చూసి వాళ్ళ కాడి నుండి సహకారాన్ని మాకు దొరకుంటుంది. దీనికి మేము ఇక్కడ ఇప్పుడు ఇటువంటి ఈ యొక్క భాషాభివృద్ధి సంఘాలు ఏదైనా ఏర్పడితే వాళ్ళ ద్వారా మేము మా కోరికల్ని కోరుకొని వాళ్ళు మాకేదైనా సాయపడగలరని ఆశిస్తున్నాం. అంత మాత్రం కాకుండా సార్ ఒక చిన్న విషయం మీకు చెప్తున్నాం. ఇందాక మన పెద్ద ఆయన మాట్లాడారు, పేరు మర్చిపోను సార్. ఆయన ఏంటన్నారంటే తెలుగు 1వ తరగతి నుండి అక్కడ 5వ తరగతి వరకు తప్పగా తెలుగు మాధ్యమంలోనే ఉండాలి అన్నారు. ఇక్కడ మలేషియాలో సార్, మలేషియాలోను గవర్నమెంట్ స్కూల్ వచ్చి ప్రైమరీ వరకు సార్, ప్రైమరీ వరకు ప్రైవేట్ స్కూలే లేదు. మలేషియాలోను ప్రైమరీ వరకు అయితే 1వ తరగతి నుండి 6వ తరగతి ప్రైవేట్ స్కూలే లేదు. కోలాలంపూర్ ఇటువంటి పెద్ద పట్టణాలు తప్పితే వేరెక్కడ చిన్న చిన్న పట్టణాలు ప్రైవేట్ స్కూల్ ఉండదు. గవర్నమెంట్ రూల్స్ అది. గవర్నమెంట్ ఏది పెట్టిందంటే మీరు 1 నుండి 6వ తరగతి వరకు తప్పగా మలాయ్ భాషలోనే చదవాలి. అన్ని పాఠాలు మలయాలు ఉంటాయి. ఒక్క పాఠం మాత్రమే ఇంగ్లీష్లో ఉంటుంది. ఒకే ఒక పాఠం ఇంగ్లీష్. తక్కిన అన్ని పాఠాలు మలయాళీనే బోధించాలి. ఒక రూల్స్. సెకండ్ సార్, ఉద్యోగం చెయ్యాలి అంతే. అది ఏ ఉద్యోగం అయినా, అది డాక్టర్ అయినా సరే, ఇంజనీర్ అయినా సరే, మలయాలోను SPM అంటారు. SPM అంటే మీకు 10వ తరగతి లాగా, ఇంటర్మీడియట్ లాగా. SPMలోను క్రెడిట్ తీసుండాలి. క్రెడిట్ లేకపోతే వాళ్ళకి పని ఇవ్వరు, ఉద్యోగం ఉండదు. డాక్టర్కి ఉండదు, ఇంజనీర్కి ఉండదు, ఎవరికీ ఉండదు మలయాళీ లేకపోతే. ఈ సిస్టమ్ వల్ల ఏటవుతుందంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ తప్పక మలయాళీ చదవాలి, మలయాళీలో మంచిగా మాట్లాడాలి, మలయాళీలో మంచిగా పరీక్షలను మార్కులు తీయాలి. ఇది మనం ఆంధ్రదేశంలో చేస్తే తప్పగా ఇందాక మన పెద్ద ఆయన చెప్పినట్టుగా ఆ భాషకి ఒక గౌరవం ఉంటుంది. ఆ భాషని అందరూ నేర్చుకుంటారు. ఇటువంటి ఉద్యమాలు ఈ సంఘాలు చేయాలి. అది భాష లేకుండా మనం అంటే మా మలేషియాలో ఒక సామెత ఉందని సార్, ఈలాంగ్ బహాస్ ఈలాంగ్ బంగ్స్ అంటారు. ఈలాంగ్ బహాస్ ఈలాంగ్ బంగ్స్ అంతే సార్. భాష పోతే జాతి పోతుంది, భాష పోతే జాతి పోతుందని ఈ సామెత ఒకటి ఉంది. సో ఇది అందువల్ల మనం ఏంటంటున్నాం సార్, భాష లేకపోతే జాతి ఎక్కడుంది? మన తెలుగు వాళ్ళని చెప్పుకొని ఏం ప్రయోజనం సార్? తెలుగు భాష మాట్లాడకపోతే, తెలుగు భాష రాయకపోతే ఏం ప్రయోజనం? ఇక్కడ సార్ మన ప్రవాసాంధ్రులు ఎందరో ఒకరు ఉన్నారు మలేషియాలో. వాళ్ళు ఎక్కువగా ఒకే చోటనే ఉంటారు. అయితే వాళ్ళు తెలుగు నేర్చుకోరు, వాళ్ళ పిల్లలు తెలుగు చెప్పారు. 150 కుటుంబాలు, 200 కుటుంబాలు ఉంటాయి ఒక చోటనే, ఒకే చోటన ఉంటాయి. వాళ్ళు కూడా వచ్చి ఆ పిల్లలకి నేర్పించవచ్చు కదా. మేము వాళ్ళు అడుగుతాం కూడా, అయ్యా మీ పిల్లలు మీరు బోధించవచ్చు కదా, మీకు అందరికీ తెలుగు వచ్చు కదా అంటే అక్కర్లేదు. దీనికి కారణం ఏమంటే అక్కడ గవర్నమెంట్ సరిలేదు, ఆంధ్ర గవర్నమెంట్ సరి, తెలంగాణ గవర్నమెంట్ అక్కర్లేదు భాష మీద. సో వాళ్ళు లేనప్పుడు వీళ్ళకి ఎక్కడ ఉంటుంది? సో ఈ ఉద్యమాలు కూడా మనం చెయ్యాలి. మేము ఈ రీతిలోని భాషను కాపాడుకోవడంతో మనం ఇలాగ చేసుకొస్తున్నాం సార్. ఇది మా జయ బృందం కనుక అప్పుడప్పుడు మన ఇలా ఇటువంటి మీటింగ్లు సభలు పెట్టుకొని మనం మాట్లాడితే ఇంకా భాషను ఏ రీతిలో అభివృద్ధి చేసుకోగలమన్న విషయాల గురించి మనం ఎక్కువ చర్చించి మన భాష గొప్పదనాన్ని ప్రపంచానికి చాటగలమని నేను ఆశిస్తున్నాను. ఈ అవకాశాన్ని నాకు వసంగినందులకు మీ అందరికీ, ముఖ్యంగా మునిరత్నం గారికి నా ప్రగాఢ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. ధన్యవాదాలు అప్పలనాయుడు గారు. మీరు ఈ వయసులో కూడా అకుంఠిత దీక్షతో మీరు పాఠ్య పుస్తకాల రూపొందించడము, పిల్లలకు అవసరమైన పాఠ్య ప్రణాళికతో పాటు అవసరమైన బోధన ఉపకరణాలు కూడా మీరు ఏర్పాటు చేసుకొని సాంస్కృతిక జాతిని అంటే తెలుగు సాంస్కృతిక జాతిని తయారు చేస్తున్నారు.
ఎందుకంటే ఆ విషయం నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. వాళ్ళు ప్రతి సంవత్సరము అక్కడ పరీక్షలు నిర్వహించే ముందు 21 రోజులు వాళ్ళు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఆ శిక్షణలో భాగంగా తెలుగు కళలన్నింటినీ వారు జానపద అంశాలు, అదేవిధంగా కళలకు సంబంధించినటువంటి అంశాలు, లలిత కళలకు సంబంధించిన అంశాలు వాళ్ళ పిల్లలకు బోధిస్తారు. వారు ఈరోజు అన్ని స్థాయిల్లోనూ ఏమాత్రం తీసుకోకుండా మన తెలుగు పిల్లలకు వాళ్ళు ధీటుగా ఉన్నారని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. కాబట్టి అప్పలనాయుడు గారు వచ్చినందుకు వారి దగ్గర జరుగుతున్న వ్యవహారాలన్నింటినీ తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే అక్కడ తెలుగు అకాడమీ అనే మలేషియా తెలుగు అకాడమీని ఒక 5 అంతస్తుల బిల్డింగ్ వారు నిర్మించుకోవడం జరిగింది. వారి ప్రభుత్వ సహాయం వల్ల, అదేవిధంగా తెలుగు వారి అందరి సహకారం వల్ల ఆ ప్రదేశంలో వారికి సరిహద్దులో ఉన్నటువంటి 5 దేశాలకు ఆ తెలుగు బోధన చేయాలనేది వారి ఉద్దేశము. అది మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా, బర్మా, శ్రీలంక వీళ్ళందరికీ చెప్పాలనేది వాళ్ళ ఉద్దేశం. కాబట్టి వారి ఉద్దేశం ఇప్పుడు ఆయన చెప్పాడు, పోలాండ్ వాళ్ళ దగ్గర నేర్చుకున్న వ్యక్తి ఈరోజు పోలాండ్కి పోతే ఉద్యోగ రీత్యా అక్కడ ఆమె వాళ్ళ విధానాన్ని అవలంబించి అక్కడ నేర్పిస్తున్నది. ఇటీవలనే మలయజము అనేటువంటి పేరుతో ఒక పత్రిక నిర్వహిస్తున్నారు, అంతర్జాల పత్రిక. ఇది మార్చి, ఏప్రిల్ 2 పత్రికలు వచ్చాయి. దాంట్లో వారి జీవన విధానము, వారి వలస మొదలైన వివరాలన్నీ కూడా వేస్తున్నారు. వారిని అభినందిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇక ఈరోజు 3వ వక్త శ్రీ కౌండిన్య తిలక్ గారు. వీరు హైదరాబాద్లోని పుట్టి పెరిగి వారి తల్లిదండ్రుల ఉద్యోగ రీత్యా వారు జడ్చర్లలో చదువుకొని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు, ఎంఏ సంస్కృతం చదువుకొని ఈరోజు దాదాపు ఒక 10-12 పుస్తకాలు రాశారు. అందులో ముఖ్యమైనది వారిది మనకు మహాపరిణయ కావ్యం అనేది ఆముక్తమాల్యదను వారు పద్య కావ్యంగానే మహాపరిణయ కావ్యం అనే పేరుతో రాశారు. దానికి చాలా వరకు తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం వచ్చింది. అదేవిధంగా నవ్య సాహితీ పురస్కారం వచ్చింది. ప్రపంచ మహాసభల్లో వారు శతావధాన సమన్వయకర్తగా వ్యవహరించారు. లక్ష్మీ నరసింహ శతకం ఒకటి, ప్రణతి అని వెంకటాచలపతిని స్తుతిస్తూ శతకం రాశారు. మహాభారతంలో కథల సంకలనం ఒకటి వేశారు. సాహిత్య వ్యాసాలు వేశారు. అదేవిధంగా కథా తిలకము అనేటువంటి కథల సంపుటి ఒకటి వేశారు. ఇవి కాకుండా వీరికి నవోదయ విద్యాలయ సమితి నుండి గురు ప్రవీణ్, గురురత్న మొదలైనటువంటి బిరుదులు వారి సంస్థ ద్వారా అందుకున్నారు. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని కూడా ప్రభుత్వ పక్షాన అందుకున్నారు. వారి అముద్ర రచనలు మాకందాలు, బాపు బొమ్మ, నిరీక్షణ, రైలు కథలు, మంచి ముత్యాలు, ప్రాచీన కావ్యాల్లో మంచి పద్యాల సేకరణ మొదలైనటువంటివి వారి అముద్రత రచనలు. వారికి తెలుగు భాషన్న, తెలుగు సాహిత్యం అన్న ఎనలేని ప్రేమ. వారికి ఇష్టమైనటువంటి కవులు పోతన, వేమన, గురిజాడ, దాశరథి, తిలక్, ఆరుద్ర, చలం, సత్యనారాయణ, గోపీచంద్, మధురాంతకం రాజారావు, రావిశాస్త్రి గారు, వట్టికోట ఆళ్వార్, ఎండమూరి, మల్లాది, ఆత్రేయ మొదలైనటువంటి వారి సాహిత్యం అంటే వారికి ఎనలేని ప్రీతి. అదేవిధంగా ఆయనే చెప్పుకుంటాడు, ఆత్రేయ గారికి నేను ఏకలవ్య శిష్యుణ్ణని చెప్పుకుంటున్నారు. వారుని ఆహ్వానిస్తున్నాను, మాట్లాడవలసిందిగా. కౌండిన్య తిలక్ గారు, మీరు మీ ఉపన్యాసాన్ని ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. నమస్కారం సార్. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ మునిరత్న నాయుడు గారికి, బిట్టు వెంకటేశ్వర్ గారికి, రావి రంగారావు గారికి, ముఖ్యంగా ఎక్కడో ఏ దేశంలోనో ఉంటూ మాతృభాష పైన అమితమైన అభిమానం చూపిస్తున్నటువంటి అప్పలనాయుడు గారికి శతదా సహస్రదా నేను వందనాలు సమర్పిస్తున్నాను. ముందుగా నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నానండి. ఈరోజు తెలుగు భాష అభివృద్ధి విషయంలో నేను ఉపాధ్యాయుడిగా, ఓ కవిగా, రచయితగా, ఒక పౌరుడిగా మన 4 పాత్రలలో నేను మాట్లాడదలుచుకున్నాను. ముందుగా తెలుగు భాష ఉపాధ్యాయుడికి ఒక వ్యక్తిత్వం ఉండాలి. అది
ఆ వ్యక్తిత్వం ఏంటో నేను కొంత మీ అంటే పెద్దవాళ్ళ ముందు చెప్పేంత వాడిని కాకపోయినా నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఏ తెలుగు చదువుకున్న విద్యార్థి అయినా, తెలుగు చెప్పే ఉపాధ్యాయుడైనా, తెలుగు రాసే కవి అయినా, రచయిత అయినా, వాడు వాళ్ళ చిన్నతనంలో ఒక శ్రీశ్రీని చదివి ఉంటాడు, ఒక పోతనని చదివి ఉంటాడు. తప్పకుండా నేను 1వ తరగతిలో చందమామ రావే జాబీలు రావే అనే పాట నాకు ఇప్పటికీ గుర్తుంది. నా మొట్టమొదటి ఫస్ట్ క్లాస్ పుస్తకంలో, అంటే దాదాపు 40-50 సంవత్సరాల కింద, 55 సంవత్సరాల కింద చదువుకున్న పాఠం పుస్తకంలో చందమామ రావే జాబీలు రావే అనే పాట గుర్తుంది. అది అన్నమయ్య గారు రాశారు. మన తల్లులందరూ జో అచ్యుతానంద జోజో ముకుంద అనే పాట అన్నమయ్య గారు రాశారు. అంటే ఏంటంటే ప్రతి తెలుగు చదువుకున్న చదువు చెప్తున్న వాళ్ళ వెనుక ఒక శ్రీశ్రీ ఉన్నాడు, ఒక అన్నమయ్య ఉన్నాడు, ఒక వేమన్ ఉన్నాడు, ఒక పోతన ఉన్నాడు, ఒక నన్నయ్య ఉన్నాడు, ఒక తిక్కన్ ఉన్నాడు. వీళ్ళు లేదే మనం లేము. మరి ఈరోజు తెలుగు భాష బోధిస్తున్న మనము జాతుల పరంగా, ప్రాంతీయ పరంగా, ఇతరత్ర వర్గాల పరంగా విడిపోయి ఇది చెప్పాలి, ఇది చెప్పకూడదు, వీళ్ళ గురించి చెప్పాలి, వీళ్ళ గురించి చెప్పకూడదు. ఇంకా మన తెలుగు భాష అభివృద్ధి ఎలా జరుగుతుందండి? ఏ యువకుడు తెలుగు శ్రీశ్రీ కవిత్వం చదవని, తెలుగు చదవని యువకులు లేరు ఒక కాలంలో. ఈరోజు వాచకాల్లో శ్రీశ్రీ గారు మాయమయ్యారు, కొన్ని వాచకాల్లో పోతన గారు మాయమయ్యారు. మన వ్యక్తిత్వం ఎలా అభివృద్ధి చెందుతుంది? మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఏం చెప్తాం? రావి రంగారావు గారు చెప్తూ ఒక మంచి మాట చెప్పారు. అమరావతి విజయవాడ మార్గంలో చక్కగా విగ్రహాలు ఏర్పాటు చేసి వాళ్ళ గురించి చెప్పాలని చెప్పారు. చాలా అద్భుతం అనిపించింది అలా. ఇక భాషా బోధనలో మనందరికీ తెలుసు, ఒక ఉపాధ్యాయుడిగా నిర్ణీతమైన సిలబస్ బోధిస్తాం, పరీక్షలు నిర్వహిస్తాం, చేతులు దులుపుకుంటాం. అక్కడితో మన పని సరిపోలేదండి. నిజానికి చెప్తే వ్యక్తిత్వ విలువలు, దాని తర్వాత ప్రత్యేక విలువలు అనేవి పెంపొందింప చెయ్యాలి అంటే ముఖ్యంగా మాతృభాష ద్వారానే సాధ్యం అవుతుందండి. గురువు గారు చెప్పినట్టుగా విద్యార్థులలో ముఖ్యంగా సౌందర్యానుభవ విలువలు కానీ, నైతిక విలువలు కానీ, సాంస్కృతిక విలువలు కానీ, ఆధ్యాత్మిక విలువలు కానీ, సృజనాత్మక విలువలు కానీ, జ్ఞానాత్మక విలువలు కానీ, వృత్తి విలువలు కానీ పెంపొందింపజేయాలంటే దానికి మాధ్యం మాతృభాషనే. అలాంటి మాతృభాషలో మనం ఈరోజు దాన్ని ఉపేక్ష గురి చేయడం వల్లనే ఈరోజు ఉపాధ్యాయుల చేతుల దెబ్బలు తినని పిల్లలంతా పోలీసుల చేత దెబ్బలు తింటున్నారు. ఎందుకంటే మన మాతృభాష ద్వారా చెప్పదలుచుకున్న అంశాలు మనం ఏ నైతిక విలువలైతే, సాంస్కృతిక విలువలైతే మనం చెప్పలేకపోతున్నామో దాని ద్వారా విద్యార్థులు ఈరోజు వాళ్ళ ఉత్తమమైన విలువలు కోల్పోవడం చేత, మాతృభాషలో చెప్పవలసిన విలువలు చెప్పలేకపోవడం ద్వారా నేను చెప్తున్నానే వాళ్ళలో వాళ్ళు పెద్ద చదువులు చదువుకోవచ్చు కానీ, వాళ్ళు ఎదగవచ్చు కానీ, వాళ్ళు ఉన్నతమైన స్థానాలకు వెళ్ళొచ్చు కానీ వాళ్ళలో మాత్రం ఎదుగుదల కనిపించడం లేదు, పెరుగుదల కనిపిస్తుంది. ఇక భాషా బోధనలో మనందరికీ తెలిసిన కొన్ని అంశాలు ఉంటాయి. వాటిలో కొన్ని నేను ప్రత్యేకమైన ప్రయోగాలు చేయడం ద్వారా, ప్రయోగాలు అంటే ఉన్నవే వాటిని మరింత మెరుగుపరచడం ద్వారా 6వ తరగతి నుంచి 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు కొన్ని ఎక్స్పెరిమెంట్లు ప్రయోగాల ద్వారా చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మనకందరికీ తెలుసు లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అంటే ఈ 4 నైపుణ్యాలను పెంపొందించే మార్గంలో ముఖ్యంగా వినండి, చెప్పండి. ఇది ఒక కార్యక్రమం. అంటే ఏంటంటే ఇప్పుడు ఇది కార్యక్రమం ఉందండి, ఇది మన విద్యార్థులకు చూపించాలి. మున్రత్న నాయుడు గారు ఏం చెప్పారు, రావి రంగారావు గారు ఏం చెప్పారు, అప్పల్ నాయుడు గారు ఏం చెప్పారు, వాళ్ళు శుద్ధంగా వినాలి. ఇది వాళ్ళకి వినిపించాలి. వినిపించిన తర్వాత ఒక 5 ప్రశ్నలు వేయాలి. దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళలో వాళ్ళు ఈ భాషను బాగా వినడం, దీని యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ఎంచుకోండి, మాట్లాడండి. ఒక బాక్స్ లో కొన్ని ప్రశ్నలు వేసి, కొన్ని చిన్న బిట్స్ తయారు చేసి వేసి, అందులో ఇమీడియట్ పిల్లల్ని పిలిచి దీంతో మాట్లాడించండి. ఇలా దాదాపు ఒక 30-40 రకాలైనటువంటి నా కృత్యాలు నేను తయారు చేయడం జరిగింది. అందులో గురువు గారు చెప్పినట్టు, రావి రంగారావు చెప్పినట్టు అంత్యప్రాసలు ఇచ్చి, ఇప్పుడు జాతీయాలు సామెతలు ఉన్నాయండి. అంత్యప్రాసలు ఆటలు ఆడిస్తూ
జాతీయాల్ని, సామెతల్ని, అంత్యప్రాసలను ఒక ఏదో డబ్బుకు లోకం దాసోహం, ఉందిరా 3 పువ్వులు 6 కాయలు లాతో చెప్పండి. అంటే ఏంటంటే ఆడుతూ జాయ్ఫుల్ లెర్నింగ్ అనేది ఈ మధ్య కాలంలో మనం చాలా సార్లు వింటున్నాం. అంటే ఏదైనా మనం ఆనందకరమైన వాతావరణంలో చెప్తే విద్యార్థులు బాగా నేర్చుకుంటారు. ముఖ్యంగా మాతృభాష నేర్పించడానికి మనం చాలా సర్కస్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే తల్లిదండ్రుల నుంచి ప్రోత్సాహం లేదు, సమాజం నుంచి ప్రోత్సాహం లేదు, పీర్ గ్రూప్ నుంచి ప్రోత్సాహం లేదు, ఎన్ని రకాలైనటువంటి ఆటంకాలు ఎదురు తెలుగు భాష ఉపాధ్యాయుడు ఈరోజు ఈ కురుక్షేత్రంలో అభిమన్యుడి పాత్ర నిర్వహిస్తున్నాడండి. సో వీళ్ళందరినీ చీల్చుకుంటూ ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. దాని తర్వాత అంత్యాక్షరులు, దాని తర్వాత భావనా చిత్రాలను ఒక అద్భుతమైన అంశం అండి. ఒక విద్యార్థికి ఒక చక్కటి ఒక ఊరు, మా పల్లె ఇలాంటి అంశాలు ఇచ్చి దానిపైన భావనా చిత్రాలు తయారు చేయించడం, దాని తర్వాత కరపత్రాలు రాయించడం, అనువాదాలు చేయించడం, ప్యారడీలు రాయించడం, అన్నిటికంటే ముఖ్యంగా పత్రికల పఠనం. ఈ రోజు విద్యార్థుల్లో కానీ పెద్దవాళ్ళు కానీ పత్రికల పఠనం ఆగిపోయింది. నేనైతే ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చదవడం అనే దాన్ని నేను పెద్దగా ప్రోత్సహించాను. ఎందుకంటే పుస్తకంలో చదివే సుఖం ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ద్వారా చదివితే కలగదండి, ఆనందం కలగదు. నేను దానికి వ్యతిరేకం అని చెప్పలేను, కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా మనం మారలేకపోతున్నాం అని చెప్తున్నాను. దాని తర్వాత పిల్లలకి రకరకాల యాత్ర రచనలు, రూపకాలు, ఏకపాత్రలు ఇలాంటివన్నీ చేయడం కాక పుస్తక సమీక్షలు. నేను చాలా ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను. విద్యార్థులు ఈరోజు పుస్తకాలకు దూరమైనారు. పుస్తకం ఎప్పుడైతే దగ్గర ఉంటుందో, ముఖ్యంగా మాతృభాష చదివే అభివృద్ధి కావాలంటే తప్పకుండా పుస్తకాలు చదవాల్సిందే. లైబ్రరీస్ తోటి చాలా సన్నిహితమైన సంబంధాలు కలిగి ఉంటుంది. కనీసం 10వ తరగతి వరకు, ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులు కనీసం ఒక 200 పుస్తకాలన్నా చదివి ఉండాలి. అది తెలుగు మాతృభాషలో చదివి ఉండాలి. దానికి వాడికి శ్రీశ్రీ తెలియాలి, కరుణశ్రీ తెలియాలి, పోతన గారు తెలియాలి, రామాయణం తెలియాలి, మహాభారతం తెలియాలి. ఇక్కడ చిన్న తప్పుగా భావించకపోతే నేను ఒక విషయం చెప్తానండి. సినిమాలు కూడా చాలా ప్రాధాన్యత వహిస్తాయి మన భాష అభివృద్ధి చేయడంలో. నేను సమ్మర్లో మా అమ్మాయికి తలుపులు మూసేసి అన్ని తెలుగు భాషకు సంబంధించి మంచి పౌరాణిక సినిమాలు చూపించేవాడిని. ఆమె ఇంటర్మీడియట్లో ఉండగా 7th క్లాస్లో 8th క్లాస్లో. అంటే ఏంటంటే బలవంతంగానైనా మన పిల్లలకి ఈరోజు సినిమాల్లో కానీ లేకుంటే వాట్సాప్లో కానీ లేదా సామాజిక మాధ్యమాల్లో అది టింగ్లీష్, అది టింది, అంటే తెలుగు ప్లస్ హిందీ, తెలుగు ప్లస్ ఇంగ్లీష్. దీనివల్ల భాష అంతా చచ్చిపోతుందండి. ఇప్పుడు ఎమోజీల ద్వారా చెప్తున్నాం, దీనివల్ల భాష ఉండదండి. సో మనం తప్పకుండా భాషను పిల్లలకు ఎట్లాగైనా మనం పంపించే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. అంటే ఏ రకంగా మనం పిల్లల్లో ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం చేయాలనే విషయంలో 93లో ఉండగా తెలుగు సెంట్రల్ యూనివర్సిటీలో మేము ఒక చిన్న పని చేస్తామండి. మా విద్యార్థులతోటి కుడ్య పత్రికలు రాయించి పేపర్ల పైన రాయించి తెలుగు డిపార్ట్మెంట్లో పెట్టేవాళ్ళం. యూనివర్సిటీ అంతా పెట్టేవాళ్ళం. 15 రోజులు కాగానే మళ్ళీ పత్రికలు ఇవి అనేవాళ్ళు. అంటే ఈ రకంగా మనం ఇలా రకరకాలైనటువంటి విద్యార్థుల్లో కూడా ఆసక్తి కలిగించే యాక్టివిటీస్ చేయడం ద్వారా, కార్యక్రమాలు చేయడం ద్వారా మనం మాతృభాష అభివృద్ధిని చేయడం సాధ్యమవుతుంది నేను భావిస్తున్నాను. అంటే నేను నా ప్రసంగం అంతా కేవలం విద్యార్థులు 6వ తరగతి 12వ తరగతి మధ్య విద్యార్థులను ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నాను. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే తెలుగు భాషా దినోత్సవాలు జరపడం. మాతృభాషా దినోత్సవం జరుపుకుందాం, అసలు భాష అనే అంశం వస్తేనే ఉత్సవాలు జరుపుకుందాం. ఎందుకంటే ఎన్నిసార్లు మనం ఇలాంటి యాక్టివిటీస్ చేస్తే అంత భాషకు మనం దగ్గర అవుతాం. ఏ రకమైనటువంటి మనకు రిజర్వేషన్స్ వద్దు, ఏ రకమైనటువంటి భేదభావనలు వద్దు. ఎంత మనం విద్యార్థులకు దగ్గర కావాలంటే మన ఉపాధ్యాయులుగా మనం ఆదర్శంగా మనం మాట్లాడుతుంటే వాళ్ళకు కూడా ఆ ఆదర్శం వాళ్ళకి అంటుతుంది. ప్రదర్శనలు అంటే వీలైనంత వరకు మనం ఈ విద్యార్థులకు గొప్ప గొప్ప కవుల యొక్క పుస్తకాలన్నీ చూపించాలి. వాటి పుస్తకాల్లో చదివి వినిపించాలి. ఇవి చదివిన అదిగో ఎంత గొప్పవాడు నన్నయ్య గారు ఎంత గొప్పగా రాశాడు, ఇక అన్నమయ్య గారి పాట ఎంత బాగుంది, ఇలా కరుణశ్రీ గారి పద్యం ఎంత బాగుంది. సో ఇలా చూపించడం వల్ల వాళ్ళకి తెలుగు భాష మీద అభివృద్ధి ఏర్పడుతుంది, ఒక మంచి భావన ఏర్పడుతుంది. ఇక ముఖ్యంగా తెలుగు ఉపాధ్యాయుడి పాత్ర చాలా ఉందని చెప్తున్నాను. ఈ రకంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నేను వేల ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ముఖ్యంగా మున్రత్నయ్య నాయుడు గారికి నా నమస్కారం తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సార్. నమస్కారం తిలక్ గారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. అంటే
మొదట మాట్లాడిన ఇద్దరు ఒక రకమైతే మీరు ఉపాధ్యాయుడిగా బోధనలో తీసుకోవాల్సిన మెళకువలు ఏంటి, ఉపాధ్యాయుడికి ఉండవలసిన ముఖ్య లక్షణాలు ఏంటి అని మీరు తెలియజేశారు. అదేవిధంగా భాషా బోధనలో నైతికత అవసరం ఎంత ఉంది దాని గురించి మీరు చెప్పారు. అది చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి మిమ్మల్ని నేను ఒకటి అడుగుతున్నా, రంగారావు గారు ఏదైతే చేస్తున్నారో మీరు కూడా మీకు జిజ్ఞాస ఉంది కాబట్టి మీ పిల్లలను కూడా కవితలు రాయించే విధంగా మీరు రేపు జూలైలో మీరు రిటైర్ అవుతున్నారు కాబట్టి ఆ ఉద్యమంలో మీరు కూడా పాల్గొంటే బాగుంటుందని నా విజ్ఞప్తి. తప్పకుండా సార్, తప్పకుండా 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 ఇలాంటి మంచి పనులు ఎప్పుడు మనం చేయాలని ఆసక్తిగా ఉంటుంది. తప్పకుండా సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నటువంటి పురుషోత్తమ బాబు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అయ్యా నమస్కారం సార్ పెద్దలందరికీ. నమస్కారం అండి, చెప్పండి. నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు సార్. నేను ఒక 2 నిమిషాలు తీసుకుంటాను సార్. క్లుప్తంగా చెప్పండి. క్లుప్తంగానే చెప్తాను సార్. అంటే పెద్ద ఎత్తున ఏదైనా అంటే నేను ఇంజనీరింగ్ చేశాను, సో నాకు ఈ టెక్నాలజీ వైపు ఇటువైపు నాకు అవగాహన బాగుంది. మనం ఏదైనా ఒక విషయం, ప్రభుత్వాలు అనేది ఒక భాగం సార్, సమాజ బాధ్యత ఇంకొకటి. సో సమాజంలో మనం చైతన్యాన్ని పెంచడానికి టెక్నాలజీని మాధ్యమంగా వాడుతూ మనం ముందుకెళ్తే బాగుంటుంది అనేది నాదొక చిన్న అభిప్రాయం సార్. అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు పురుషోత్తం బాబు గారు. సార్ బిట్టు గారు, మనం క్లోజ్ చేద్దామా? ముగించండి. ఈరోజు తెలుగు భాషాభివృద్ధికి చేపట్టవలసిన చర్యలు అనే అంశం మీద ప్రధాన వక్తగా మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి డాక్టర్ రావి రంగారావు గారికి, శ్రీ అప్పలనాయుడు గారికి, శ్రీ డాక్టర్ కౌండల్య తిలక్ గారికి, తర్వాత పాల్గొన్నటువంటి ఇతర సభ్యులు పుల్లూరి, అదేవిధంగా పురుషోత్తం, ఇతర సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం తర్వాత 3వ ఆదివారం ఇదే టయానికి అలా జరుగుతుంది. కాబట్టి 1వ ఆదివారం 3వ ఆదివారం తెలుగు భాషా బోధన మెళకువలు అనే ప్రధాన శీర్షిక కింద వివిధ ఉపన్యాసాలు ఉంటాయి. అందరూ పాల్గొని దీన్ని యూట్యూబ్ లో కూడా ఉంటుంది, ఏర్పాటు చేస్తున్నారు. బిట్టు వెంకటేశ్వర్లు గారు ఛానల్లో ఆయన పెడుతున్నారు. కాబట్టి రాబోయే కాలంలో మిగతా వారందరినీ కూడా చేర్చి దీన్ని మరింత ప్రయోజనకరంగా ఈ చర్చ జరిగే విధంగా చూడవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంతతో ఈ కార్యక్రమం ముగిసిందని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.